హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నేను రీసెంట్గా వెళ్ళిన కాదలే కేఫ్ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ యొక్క రివ్యూ అనమాట. సో లోపలికి వెళ్ళి మెనూ ట్రై చేసి చూసేద్దామా. ఇది వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మెనూ. నెయ్యి అయితే తీసుకొచ్చి మా ముందు పెట్టారు, భలే క్యూట్గా అనిపించింది. దాని తర్వాత ఇదైతే తీసుకొచ్చి పెట్టారు. ఓపెన్ చేసి చూస్తే 2 పొడులు 2 పికిల్స్ అయితే ఉన్నాయి. ఇంతకీ ఇవన్నీ ఎందుకు పెట్టారో తెలుసా? మేమైతే లిమిటెడ్ సౌత్ ఇండియన్ థాలీ ఒకటి, అన్లిమిటెడ్ సౌత్ ఇండియన్ థాలీ ఒకటి ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో వాటిల్లో పార్ట్ కింద తీసుకొచ్చి అవి పెట్టారు. జనరల్ పెడతారేమో అనుకున్నాను నేను. యాక్చువల్గా ఫుడ్ తీసుకొచ్చాక అనిపించింది ఒకటే అన్లిమిటెడ్ సౌత్ ఇండియన్ థాలీ ఆర్డర్ చేసుకుంటే బెటర్ అని. ఎందుకంటే ఇందులో సేమ్ ఐటమ్స్ ఉన్నాయి, కాకపోతే అన్లిమిటెడ్లో కొన్ని ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ అన్లిమిటెడ్ కాబట్టి ఎంత కావాలంటే అంత పెడతారు. సో ఒక్కటే అన్లిమిటెడ్ పెట్టుంటే చాలా బెటర్ ఏమో. ఫస్ట్ వచ్చేసి కరివేపాకు పొడి అయితే ట్రై చేశాను. నెయ్యి వేసుకొని సూపర్ అంటే సూపర్ అనిపించింది. తర్వాత కంది పొడి విత్ నెయ్యి ట్రై చేశాను. ఇది కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఎందుకో ఒక ఐటెం టేస్ట్ చేసే కన్నా అన్ని ఐటమ్స్ని టేస్ట్ చేస్తే భలే ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి లెమన్ పికిల్ అయితే ట్రై చేశాను. ఇది కూడా బాగుంది. ఎందుకో ఈ ఫుడ్ తింటుంటే మా ఆంధ్ర స్టైల్ గుర్తొచ్చింది. తర్వాత ఆవకాయలో నెయ్యి వేసుకొని తిన్నాను. అబ్బబ్బబ్బ భలే ఉంది. తర్వాత అదేదో పచ్చడి వాళ్ళు ఇచ్చారు, బీరకాయ సంథింగ్ ఏదో అనుకుంటా, అది కూడా చాలా బాగుంది టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి మీల్ మేకర్ కర్రీ, అది కూడా టేస్ట్ బాగుంది. ఆ తర్వాత క్యాబేజీ కర్రీ అయితే ట్రై చేశాను, అది కూడా బాగుంది. సో ఇన్ని ఆర్డర్ చేసుకున్నప్పుడు హెవీగా తినకూడదు అని చెప్పేసి అన్నీ ఒక్కొక్క ముద్దే ట్రై చేశాను. నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ టమాటో కర్రీ, అది కూడా బాగుంది. ఆ తర్వాత పప్పులో నెయ్యి వేసుకొని అప్పడాలు ఇంకా మజ్జిగ మిరపకాయ పెట్టుకొని తిన్నాను. అన్లిమిటెడ్లో పొటాటో ఫ్రైస్ ఇచ్చారు. సో పొటాటో ఫ్రైస్ కూడా నంచుకొని తిన్నాను. ఫస్ట్ వచ్చేసి పప్పు నార్మల్గా ట్రై చేసా. తర్వాత వచ్చేసి పప్పు ఆవకాయ నెయ్యి వేసుకొని ట్రై చేసా. ఏమైనా సరే ఆంధ్ర వాళ్ళ ఫుడ్ ఆంధ్ర వాళ్ళదే అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ వచ్చేసి సాంబార్ వేసుకొని అప్పడం నంచుకొని తిన్నాను. ఆ తర్వాత పచ్చిపులుసు ఇచ్చారు, పచ్చిపులుసు కూడా తిన్నాను. ఇక్కడి వరకు టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. పైగా ఒక్కొక్క ముద్దే కదా, సో బాగా అనిపించింది. పచ్చిపులుసులో నెయ్యి వేసుకొని తింటారు. మీలో కాంబినేషన్ ఎంతమందికి తెలుసు? తర్వాత చారు వేసుకున్నా, చారు అస్సలు బాగాలేదు, ఏమో నాకు చారు నచ్చలేదు. లాస్ట్ అండ్ ఫైనల్ పెరుగు అండ్ అందులో పచ్చడి వేసుకొని మజ్జిగ మిరపకాయ పెట్టుకొని తినేసాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్వీట్ పరమాన్నం. ఇదైతే టేస్ట్ నెక్స్ట్ లెవెల్. ఎక్సెప్ట్ చారు అన్నీ బాగా అనిపించాయి. వెజ్లో చాలా అంటే చాలా సాటిస్ఫైయింగ్గా తిన్నానేమో అనిపించింది నాకు. సో అన్ని ఐటమ్స్ ఒక్కొక్క ముద్ద తిని మొత్తానికి ఏదోలా అయితే కంప్లీట్ అయితే చేసేసాం. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ చేసి మీ ఒపీనియన్ షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. బాయ్ బాయ్. సీ యు ద నెక్స్ట్